హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత హోమ్ కిచెన్. పచ్చి టమాటాలతో ఎప్పుడైనా చట్నీ ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, పండగలకి మనము రోటి పచ్చడి చేస్తుంటాం కదా, అప్పుడు ఈసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. వేరే కర్రీస్ ఏం లేకపోయినా జస్ట్ ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చండి, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రిపరేషన్ చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ స్పైసెస్ కోసం నేను ఇక్కడ 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. మీరు మీ స్పైసెస్కి సరిపడా అడ్జస్ట్ చేసి తీసుకోండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి ఆయిల్లో వేయాలి. తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా పొట్టు తీసేసి అదే ప్యాన్లో వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. కావాలంటే ఈ ప్లేస్లో మీరు పల్లీలైనా తీసుకోవచ్చండి, నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి ఇవన్నీ బాగా వేగి నువ్వులు చిటపటం అన్న తర్వాత వీటన్నిటిని తీసేసి సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసేసి ఇక్కడ నేను పచ్చి టమాటాలు 5 తీసుకుంటున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ 5 టమాటాలతో చేస్తున్నానండి ఈ చట్నీ వచ్చేసి. వీటిని టమాటాని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అదే ప్యాన్లోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ టమాటా ముక్కలన్నీ దాంట్లో వేసేసేయాలండి. టమాటాలని 2-3 నిమిషాల వరకు బాగా కలుపుతూ మగ్గనివ్వాలండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే 2 రెబ్బల చింతపండు కూడా వేసి మరొకసారి బాగా కలపాలండి. ఇవి కొంచెము వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం దొడ్డుప్పు వేస్తున్నాను. రాక్ సాల్ట్ అంటారు కదా, అది కూడా వేస్తున్నాను. ఇలా రాక్ సాల్ట్ వేయటం వల్ల టమాటా ముక్కలు అనేవి కొంచెం తొందరగా మగ్గిపోతాయండి. వీటన్నిటి మరొకసారి బాగా కలిపిన తర్వాత దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టేసి 1-2 నిమిషాల వరకు ఇలానే మగ్గనివ్వాలండి. 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నారు చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇవన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందాక మిర్చి అవన్నీ ఒక బౌల్లో సపరేట్ తీసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటితో పాటు వీటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి కొంచెం కొత్తిమీరను కూడా వేయాలండి. ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ నేను. సాల్ట్ మనం ఇందాక టమాటాలో వేసింది కాకుండా మీరు తక్కువ అనిపిస్తే ఇదే ప్లేస్లో మీ రుచికి సరిపడా మీరు తినే సాల్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోండి. మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా చోటు చేసి పెట్టుకోవాలండి. తర్వాత పోపు కోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఫ్లేవర్కి కొంచెం ఇంగువ, ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి మరొకసారి బాగా కలిపిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందాక మనము డిష్ అవుట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ పోపంతా వేసేసి మరొకసారి బాగా కలపాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మమతా హోమ్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.